మొదలు హనీ ట్రాప్ అనే చర్చ పెద్ద ఎత్తున వచ్చింది అవును. కదా. ఎందుకు జరిగిందంట సార్? ఏ కారణం? బీజేపీ వాళ్ళ కుట్ర ఉమ్. ఈరోజు కూడా చేస్తున్నారు అలా కుట్ర. ఆ అమ్మాయి ప్రైవేట్ వీడియోలను కూడా బయట పెడతా ఉన్నారు. ఎంత నీచులు ఈ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు. ఆ అమ్మాయి ప్రైవేట్ వీడియోలను బయట పెడుతున్నారు మన ఇళ్ళల్లో. నేను అందుకొరకే మా బీజేపీలో అక్కలు ఎవరికైనా చెల్లెలు ఆడపిల్లలు ఉంటారు కదా. అదే చెప్తున్నా, మీ బీజేపీలో ఉండే అక్కలు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికి చెప్తున్నా. ఇవాళ రఘునందన్ రావు పొద్దున్న లేస్తే మన ఇంతకుముందు బీఆర్ఎస్ సమయంలో ఒకసారి పబ్లో ఒక ఫారినర్ను నలుగురు పిల్లలు ఈ హైదరాబాద్ చుట్టంతా తిప్పుకుంటా ఆమెతో అత్యాచారం చేసిందనే వార్తలు వచ్చినాయి, వీడియోలు వస్తే ఆ వీడియోలను కూడా ప్రజలకు చూపించుకుంటా రఘునందన్ రావు పెద్ద ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకు ఇలా రఘునందన్ రావు బీజేపీ ఎంపీ సైలెంట్ అయిపోయింది చెప్పండి? ఎక్కడ పోయిండు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు? ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏమంటాడు? ఇది కొడుకు చేసినండి, తండ్రికి ఏం సంబంధం అంటాడు. ఆయన లాయరేనా అంటే ఆయన లాయర్ నుంచి వచ్చిండు. కొడుకు చేస్తే తండ్రికి ఏం సంబంధం? ఏది కోర్టులో వాదిస్తున్నావు నువ్వేమన్నా రామచంద్రరావు? ప్రజాక్షేత్రంలో ఉన్నావు. తండ్రికి తెలియకుండా తండ్రి వెనకేసుకొచ్చిన విషయం మీకు తెలియదా? తండ్రి కొడుకు ఒకటే ఇంట్లో ఉన్న విషయం మీకు తెలియదా? నెల రోజుల సంవత్సరం పాటు తండ్రి కొడుకు ఒకటే అమ్మాయితో తిరుగుతున్న విషయం తెలియదా? ఆ అమ్మాయి మైనర్ అన్న విషయం మీకు తెలియదా? ఆ కుటుంబం మీ దగ్గరికి వచ్చిన విషయం మీరు కరెక్ట్ కాదా? రండి మరి పోదాం, ఏ దేవుని దగ్గర పోదాం. ఆంజనేయ స్వామి దగ్గర పోదామా, లక్ష్మీనరసింహ స్వామి పోదాం, మా కొమరేలి మల్లన్న దగ్గర పోదామా, లేకపోతే శ్రీశైలం పోదామా? రండి, నేను కూడా వస్తాను తడి బట్టలతో.